మార్చి 20, 2026 శుక్రవారం. దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం. ఉత్తరాయణం. వసంత ఋతువు. చైత్రమాసం. శుక్లపక్షం. తిథి నక్షత్రం. విదియ రాత్రి 2:30 వరకు, ఆ తర్వాత తదియ ప్రారంభం. నక్షత్రం రేవతి రాత్రి 2:27 వరకు, అనంతరం అశ్విని. సూర్యోదయం సూర్యాస్తమయం. విజయవాడ ఉదయం 6:12, సాయంత్రం 6:18. హైదరాబాద్ ఉదయం 6:21, సాయంత్రం 6:27. రాసులు యోగం. సూర్యరాశి మీనం, చంద్రరాశి మీనం, మేషం. యోగం బ్రహ్మయోగం రాత్రి 10:15 వరకు, తదుపరి భద్రయోగం. కరణం బాలువ మధ్యాహ్నం 3:43 వరకు, కౌలువ రాత్రి 2:30 వరకు, తదుపరి తైతిల. శుభ సమయాలు ఉదయం 9:30 నుంచి 10:30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు. అమృతకాలం రాత్రి 12:13 నుంచి 1:43. అభిజిత్ ముహూర్తం 11:51 నుంచి 12:39. వర్ధ్యం మధ్యాహ్నం 3:16 నుంచి 4:46. దుర్ముహూర్తం ఉదయం 8:37 నుంచి 9:25. మధ్యాహ్నం 12:39 నుంచి 1:28. రాహుకాలం ఉదయం 10:44 నుంచి 12:15. గుళిక కాలం ఉదయం 7:43 నుంచి 9:13. యమగండం మధ్యాహ్నం 3:17 నుంచి 4:47. ప్రయాణ సూచన. ఈ రోజు పడమర దిశలో ప్రయాణం చేయడం మంచిది కాదు. వైదిక కాల విభజన. ప్రాతకాలం 6:12 నుంచి 8:38. సంగమం 8:38 నుంచి 11:03. మధ్యాహ్నం 11:03 నుంచి 1:28. అపరాహ్నం 1:28 నుంచి 3:53. సాయంత్రం 3:53 నుంచి 6:18. ప్రదోషకాలం 6:18 నుంచి 8:41. రాత్రికాలం 8:41 నుంచి 11:51. నిశీది 11:51 నుంచి 12:39. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:37 నుంచి 5:24. మార్చి 20, 2026 శుక్రవారం. రాశి ఫలితాలు. మేషం. ఈ రోజు మీకు శుభవార్తల సందడి ఉంటుంది. బంధుమిత్రుల నుంచి మంగళకార్యాల ఆహ్వానాలు అందుతాయి. పెద్దల ఆశీర్వాదంతో ముఖ్యమైన పనులు సాఫీగా పూర్తవుతాయి. కొత్త వ్యాపార ఆలోచనలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఆకస్మికంగా ధన లాభం కలగొచ్చు. ఉద్యోగ వ్యాపార రంగాల్లో మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. వృషభం. కుటుంబంలో ఆరోగ్య సంబంధిత విషయాలు కొంత ఆందోళన కలిగించవచ్చు. ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. పనిలో శ్రమ పెరుగుతూ ఉంటే తప్పకుండా ఫలితాలు ఆలస్యం కావచ్చు. కొత్తగా అప్పులు చేయాలనుకుంటే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మిథునం. ఎక్కువ శ్రమ పెట్టినా ఫలితాలు తక్కువగా అనిపించే రోజు. బంధువులతో ముఖ్యంగా ఆస్తి విషయాల్లో చిన్నపాటి విభేదాలు రావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. పనుల్లో అడ్డంకులు ఎదురవుతాయి. అయితే కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనం చేసే అవకాశం కలుగుతుంది. కర్కాటకం. ఇటీవల ఉన్న పని ఒత్తిడి నుంచి కొంత రిలీఫ్ లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. మీరు చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. సింహం. ముఖ్యమైన నిర్ణయాలు కొద్ది రోజులు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాల్లో నెమ్మదితనం కనిపిస్తుంది. ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడంలో కొంత ఇబ్బంది కలగొచ్చు. సోదరులతో ఆస్తి వివాదాల్లో తగాదాలు రావచ్చు. ఖర్చులు పెరిగి ఆర్థిక ఒత్తిడి కలిగిస్తుంది. కళ్లకు సంబంధించిన సమస్యలపై శ్రద్ధ వహించాలి. కన్య. ఈ రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. నిరుద్యోగులు మంచి వార్తలు వినే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాలకు పెట్టుబడులు లభించే సూచనలున్నాయి. అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి. ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. పాత బాకీలు తీర్చే పరిస్థితి ఏర్పడుతుంది. తుల. ఇంటి నిర్మాణం లేదా గృహ సంబంధిత పనులు వాయిదా వేయొచ్చు. ఇంటా బయట కొంత టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత ఇబ్బందులు రావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. వృశ్చికం. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యపరుస్తుంది. కొన్ని ముఖ్యమైన పనులు అనుకూలంగా పూర్తవుతాయి. ఆర్థికంగా సంతృప్తి కలుగుతుంది. ఆప్తుల నుంచి ప్రత్యేక ఆహ్వానాలు అందుతాయి. మీరు ప్రారంభించిన పనుల్లో విజయ సంకేతాలు కనిపిస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఉత్సాహకర పరిస్థితులు నెలకొంటాయి. ధనస్సు. చాలా కాలంగా నిలిచిపోయిన బాకీలు తిరిగొచ్చే అవకాశం ఉంది. దైవిక కార్యక్రమాల్లో పాల్గొని పెద్దల ప్రశంసలు పొందుతారు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు జరుగుతాయి. పాత మిత్రులతో సంతోషకర సమయం గడుపుతారు. మకరం. మాటల్లో జాగ్రత్త అవసరం. ఆదాయానికి మించి ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. ఆర్థికంగా కొంత ఒత్తిడి అనిపించవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి. ఉద్యోగంలో అదనపు పనిభారం ఉన్నప్పటికీ క్రమంగా పూర్తి చేస్తారు. కుంభం. ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చు. బంధుమిత్రుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యం చేయకూడదు. ఆర్థికంగా కొంత పని ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగులతో చిన్నపాటి విభేదాలు రావచ్చు. మీనం.
ఉద్యోగంలో పదోన్నత అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థిరాస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఆర్థిక ప్రణాళికలు అమల్లోకి వస్తాయి. వ్యాపార విషయాల్లో పెద్దల సలహాలు తీసుకుంటే మంచిది. విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకునే అవకాశం ఉంది.